హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు అందరం కలిసి అంటే నేను మా అక్కలు ఇద్దరు ఫ్యామిలీస్ అన్నమాట. మీ ముగ్గురు అక్క చెల్లెలు విత్ ఫ్యామిలీ అనుకోండి. సరే అందరం ఆలోచించగా అందరం కలిసి ఒక మాట మీద రావడానికి చాలాసేపు టైం పట్టింది. చివరికి ఏం డిసైడ్ అయ్యాము, ఒక మంచి ప్లేస్కి వెళ్దామని చెప్పి యాదాద్రికి వెళ్దాం అనుకున్నాము. చలో ఈరోజు మన వ్లాగ్ యాదాద్రి వ్లాగ్ అన్నమాట. చలో నాతో పాటు మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. డోంట్ ఫర్గెట్. ఇలా ట్రిప్స్కి వాటికి ఫ్రెండ్స్తో వెళ్తే ఒక మజా, ఫ్యామిలీ వెళ్తే ఒక మజా ఉంటుంది కదా. దేనికదే సపరేట్, దేనిదదే కదా. యాదాద్రికి మేమైతే చాలాసార్లు వెళ్ళాం. నా చిన్నప్పటి నుంచి నాకు పుట్టు వెంట్రుకలు తీసింది కూడా యాదాద్రిలోనే. కానీ రెనోవేట్ అయిన తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. సో ఇప్పుడు ఇన్ని రోజులకి ఇన్నాళ్ళకి కుదిరింది వెళ్ళడానికి. శ్రీదర్శన్ ఇక్కడ ఎక్కాలా? మెట్లు ఎక్క వెళ్ళిపోవచ్చు. మెట్లు ఎక్కుతావు నువ్వు, ఫ్రీ దర్శన్ పోవండి, మాకు అవసరం లేదు. మాకు మెట్లు ఎక్కుతావు నువ్వు రా. ఎవరైనా తెలియదు ఇక్కడ దిగుతా. పార్కింగ్ అక్కడ చూపించు యాంగిల్. మెట్లే. హాయ్, మేము మా పెద్దక్క ఫ్యామిలీ, చిన్నక్క ఫ్యామిలీ అందరం కూడాను యాదాద్రికి వచ్చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. నిన్న మొన్న అయితే అసలు దేవుడా చాలా ఎండలు. ఇక్కడ వరంగల్ హన్మకొండ సైడ్ అయితే విపరీతమైన ఎండలు, భరించని కూడా కాలేదు. ఇక్కడ యాదాద్రి వచ్చేసినాం, బాగుంది. ఇక్కడ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. కొండపైకి వెహికల్స్ అలా ఉంది కానీ పార్కింగ్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ. అండ్ మనం ఇటు మెట్ల నుంచి ఎక్కుదామని మేము అనుకుంటున్నాము. కొంతమంది మెట్లు, కొంతమంది ఏమో బస్సులో వెళ్ళిపోయాం. నేనైతే మెట్ల మార్గంలో నుంచి వెళ్తాను. మెట్ల మార్గం స్టార్టెడ్. మెట్ల మార్గం స్టార్ట్ అయిపోయింది. ఎన్ని మెట్లు ఉంటాయి? సుమారు 400 పైన మెట్లు ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ 400 పైన మెట్లు. ఆల్మోస్ట్ 10 to 15 minutes పడుతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం ఎంతసేపు పడుతుందో ఏమో. వీలైతే 2 కొబ్బరికాయలు చూడండి. ఇది కొత్తగా కట్టిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ ఏమో వచ్చి ఉంటామేమో నేనైతే. మళ్ళీ ఇప్పుడు రెనోవేట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాం. ఇలా మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు ఇక్కడ చిన్న చిన్న షాపులు లాగా దేవుడి ఫోటోలు అంతా కూడా అమ్ముతున్నారు. వ్యూ పైకి వెళ్ళే కొద్దీ మనకి సిటీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. నా ముందు ఒక ఆమె వెళ్తుంది. ఆమె జడ చూడండి ఎంత చక్కగా, నాగు పాములాగా ఎంత పొడవుందో అమ్మాయి జడ అయితే. చిన్న కోతి కొబ్బరికాయ ఎలా తింటుందో చూసారా? కొబ్బరికాయ తింటుందో కోతి. అమ్మో చాలా కోతులు ఉన్నాయి బాబోయ్. అగైన్ మనకి పొడుగు జడ అమ్మాయి కలిసింది. హాయ్ హాయ్. మనం ఎక్కుతుంటే ఆల్రెడీ పైకెక్కి దిగే వాళ్ళు అంతా హాయ్ హాయ్. వాళ్ళేమో జోష్లో ఉన్నారు. ఎక్కి పులుసు గారిపోతుంది మాకైతే. మొత్తానికి పైకి అయితే ఎక్కేసాం. మళ్ళీ మన ముందు పొడుగు జడ అమ్మాయి వచ్చేసింది బాబోయ్. స్టెప్స్లో రావాలనుకున్న స్టెప్స్లో వచ్చేసాం. దేవుడా అస్సలు
పులుసు కారిపోయింది అనాలా, ఇంకేమైనా అనాలో తెలియట్లేదు, కానీ మొత్తానికైతే హారిబుల్ స్టెప్స్ ఎక్కడం అనేది అయితే మొత్తానికి కొండపైకి రీచ్ అయిపోయాము. చూడండి, క్లౌడీగానే ఉంది కానీ చాలా స్వెట్ వచ్చేసింది. కానీ సరదాగా అందరం ఒక గ్రూప్, ఒక గ్యాంగ్గా ఉంటే కనుక చక్కగా రావచ్చు, బాగుంటుంది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అంతే. ఇక్కడ రాగానే మంచి షాప్స్ అవంతా కూడా ఉన్నాయి. 2 బ్యాచ్లుగా, బస్ బ్యాచ్ అండ్ స్టెప్స్ నుంచి వచ్చే బ్యాచ్ కదా. బస్ బ్యాచ్ మాకన్నా ముందే వచ్చేసి ఎంతసేపు అని మా అక్క వాళ్ళు అరుస్తున్నారు. పుడుపు చేయడం అమ్మాయి కనిపించేసింది, దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వద్దాం పదండి, రండి చూద్దాం. ఎవరో మీకు కూడా చూపిస్తాను రండి. హాయ్ పొడుగు చేయడం అమ్మాయి, ఏ చూడు, తను ఎవరో కాదు, మా చిన్నక్క వాళ్ళ అమ్మాయి, పొడుగు చేయడం అమ్మాయి. అప్పుడప్పుడు నేను అట్లా టీచ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటాను తనని, అంతే. ఇంకా దర్శనం కోసం టికెట్లు తీసుకురావడానికి వెళ్ళారు. సో ఈ లోపల టెంపుల్ చూస్తున్నా, చాలా మారిపోయింది టెంపుల్. ఒకప్పుడు నేను చూసిన టెంపుల్కి ఇప్పటి ఇదివరకు కొండపైకి ఎక్కగానే ఒక కోనేరు ఉండి, కోనేరు పక్కకే టెంపుల్ ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది, అవి ఏమీ లేవు. ఇంక మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆ లైట్స్ వెలుతురులో గోపురం అవంతా కూడా చాలా బాగా అనిపించింది చూడడానికైతే. ఆ లైట్స్ అవంతా కూడాను నేనైతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. టెంపుల్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు, రెనోవేట్ అయిన తర్వాత నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అని అనిపించింది? ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. టాటా, బాయ్.